ఒక చిన్న పట్టణంలో పల్లవి అనే అమ్మాయి ఉండేది. ఆమె సాధారణ అమ్మాయి కాదు. ఆమెకు ఒక పెద్ద కల ఉండేది. యూట్యూబ్లో పెద్ద క్రియేటర్ అవ్వాలి అని. తన జీవితాన్ని, తన ఆలోచనలను, తన కథలను ప్రపంచానికి చెప్పాలి అనేది ఆమె కోరిక. పల్లవి మొదట తన ఫోన్తో చిన్న చిన్న వీడియోలు తీయడం ప్రారంభించింది. మొదట వీడియో అప్లోడ్ చేసిన రోజు ఆమె చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ వీడియో వైరల్ అవుతుంది అని ఆమె అనుకుంది. కానీ రోజులు గడిచాయి. వ్యూస్ తక్కువగా వచ్చాయి. మొదట ఆమె నవ్వుతూ తీసుకుంది. పర్లేదు, నెక్స్ట్ వీడియో బాగా వస్తుంది అని అనుకుంది. కానీ ప్రతి వీడియోకి అదే పరిస్థితి. 10 వ్యూస్ లేదా 20 వ్యూస్, కొన్నిసార్లు 5 వ్యూస్ మాత్రమే వచ్చేవి. ఇంట్లో వాళ్ళు కూడా అడగడం ప్రారంభించారు. ఇదేం పని, చదువు చూసుకో ఫస్ట్ అని. బయట వాళ్ళు కూడా మాట్లాడారు. యూట్యూబ్లో ఎవరు ఫేమస్ అవుతున్నారు, ఇది టైం వేస్ట్ అని. ఆ మాటలు పల్లవి మనసుకు బాగా తగిలాయి. రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండేది. నాకు నిజంగా ఇది సాధ్యమేనా అని తనను తానే ప్రశ్నించుకుంది. ఒకరోజు ఆమె వీడియో అప్లోడ్ చేసి ఫోన్ పక్కన పెట్టి ఏడ్చింది. ఆమెకు చాలా స్ట్రెస్గా ఉంది, చాలా బాధగా ఉంది అని. కానీ ఆ రాత్రి ఆమె తన పాత ఫోటోలను, వీడియోలను మళ్ళీ చూసింది. తన ఎఫెక్ట్ గుర్తొచ్చింది. నేను ఇంత కష్టపడి వీడియోస్ని చేస్తూ ఉంటే టైం వేస్ట్ చేశాను, ఇంకా చాలా రకాలుగా బాధపడుతూ ఉండేది. తర్వాత తను బాగా ఆలోచించింది. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, మరి ఎందుకు నేను వదిలేయాలి అని తనను తానే ప్రశ్నించుకుంది. ఇంకా నేను వదిలేయను అనే నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుండి పల్లవి కొత్తగా ప్లాన్ చేసుకుంది. మంచి కంటెంట్ ఇచ్చింది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అని స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. రోజు వీడియో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. వ్యూస్ పెరగడం మొదలయ్యింది. ఒకరోజు ఆమె వీడియో వైరల్ అయింది. వేలల్లో వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ రావడం మొదలైంది. మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పేసి మెసేజ్ చేశారు. ఆ రోజు పల్లవి కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు వచ్చాయి. ఆమెకు అర్థమైంది, సక్సెస్ ఒక రోజులో రాదు, కానీ కష్టపడితే వస్తుంది అని. ఇప్పుడు పల్లవి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్, కానీ ఆమెకు తన స్ట్రగుల్ డేస్ ఎప్పటికీ గుర్తుంటాయి. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేస్తారు, కానీ నిన్ను నువ్వు నమ్ముకుంటే నీ కథ కూడా ఒకరోజు ఇన్స్పైర్ చేస్తుంది. నెవర్ గివ్ అప్. ఈ స్టోరీ అనేది ప్రతి ఒక్క వీడియో క్రియేటర్కి టచ్ అవుతుంది. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి తన ఎంత కష్టపడుతుందో, ఎంత కష్టపడి వీడియోలు పెడుతుందో, వ్యూస్ రాకపోతే ఎంత డల్ అవుతామో, ఎంత కష్టపడి వీడియోలు చేసినా ఉపయోగం ఉండదని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ స్టోరీ విన్న తర్వాత, చూసిన తర్వాత చాలామందికి ఖచ్చితంగా తను ఎంత కష్టపడిందో ఖచ్చితంగా గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా ఎలా ఉంది స్టోరీ, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనెక్ట్ అయిందా ఇంతకీ? మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను కాబట్టి. కష్టపడకుండా ఏది రాదు కదా.